ఇవాళ భగవద్గీతలో నుంచి రెండో అధ్యాయంలో ఉన్న ఒక శ్లోకాన్ని నేర్చుకున్నాము. అదేంటంటే కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన అంటే ఏదైతే కార్యం మనం చేస్తున్నామో అది ఫలితాన్ని మనం ఆశించకుండా చేయాలి. అంటే ఈశ్వరార్పణ బుద్ధిగా, అంటే నేను చేస్తున్నదంతా ఫలితం కోసం కాదు అనే చిత్తశుద్ధితోటి చేస్తే ఆ ఫలితం అనేది మనకి ఏ రూపంలోనైనా మనకి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఫలాన్ని ఆశించకుండా చేసే పని ఏదైతే ఉంటుందో ఆ కార్యానికి ఖచ్చితంగా ఫలం అనేది ఉంటుందని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన కర్మ ఏదైతే ఉంటుందో, మన కార్యం ఏదైతే చేస్తామో, మన పని ఏదైతే అనుకుంటున్నామో ఆ పనికి ఫలం అనేది ఆశించవద్దు. అంటే ఆ కార్యానికి ప్రతిఫలం అనేది ఆశించకుండా చేయండి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.